అందులో తప్పేటుంది మధుబాబు. ఆ శివపార్వతులే మనిద్దరినీ ఒకటి చేశారు. వాళ్ల కళ్యాణం రోజున మనసైతే ఆ నాటకం ఆడించినారు. ఎంత అదృష్టం ఉంటే అట్లాంటి అవకాశం దొరుకుతాది చెప్పండి. మన జంటని చూసి అందరూ సప్పట్లు కూడా కొట్టారు. అంటే మన జంట సూపర్ అనే కదా మధుబాబు. అదంతా ఒక పీడకలని మర్చిపోయాను. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నా కోపం తెప్పించుకో. ఒక్కసారి కళ్యాణం చేసుకున్నందుకే నా జీవితం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఈ కళ్యాణం ఒకటి. చా, అయినా జరిగింది గుర్తు చేసుకుంటుంటేనే చాలా కంపరంగా ఉంది. అందుకే వేడి వేడి టీ తాగండి మధుబాబు, కంపరం తగ్గిపోతాది. ఇలా అయినా నాకు దగ్గర కావచ్చనా? అది జన్మలో జరగదు. అంత దూరం ఎందుకులే గాని ఇప్పుడు టీ తాగుతారా లేదా? తాగనని చెప్పాను కదా. ఇంకోసారి ఆలోచించుకోండి. హే, ఇంకోసారి కాదు, ఇంకా 100 సార్లు ఆలోచించినా ఇదే చెప్తాను. తాగను తాగను తాగను. గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. వెళ్తా మధుబాబు, కానీ మీరు ఈ టీ తాగేకే వెళ్తాను. ఎట్టా తాగరో నాను చూస్తాను. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా వీప్ మీద పెడుతున్నావేంటి? పద్ధతిగా తీసుకునుంటే సేతికి అందిద్దాం అనుకుంటాను. మీరట్ట తీసుకోలేదు, అందుకే ఇట్టా ఇచ్చాను. కదిలారంటే కాలిపోతాది. నేను లేచానంటే బాగుండదు చెప్తున్నా. ముందు లేవండి మధుబాబు. ముందు టీ కప్పు తీ. అయితే నాకు సారీ చెప్పండి. ఏంటి? నేను నీకు సారీ చెప్పాలా? నో వే. సరే, మీ ఇట్టం. నానెళ్తున్నా, ఇంట్లో చాలా పనులున్నాయి. హలో హలో హలో, టీ కప్ తీసుకెళ్ళు. టీ తాగేసి పక్కనెట్టండి, తీసుకెళ్తాను. సరే, సారీ. ఏమన్నారు? సారీ. వినపడలేదు. సారీ. టీ తాగుతారు కదా? తాగిచ్చేస్తాను. తాగితే చాలు, సావక్కర్లేదు. సరే, తాగుతాను. ప్రామిస్? ప్రామిస్. తాగుతాను. మధుబాబు, నెమ్మదిగా తాగండి, కాల్తాది. నీ మెడలో తాళి కట్టినప్పటి నుండి నా ఒళ్ళంతా కాలుతున్నట్టే ఉంది. ఆ మంటతో పోలిస్తే ఇది పెద్ద మంట కాదులే. తాగాను, ఇక దయచేయి. ఓకే, థ్యాంక్ యూ. త్వరగా రెడీ అవ్వండి, కాలేజీకి టైం అవుతున్నది.